Hi everyone. Today we are came with another success story. రవి కుమార్ భువనగిరి గారు పార్ట్ టైం జాబ్ చేస్తూ ఈ యొక్క పార్ట్ టైం ద్వారా డిజిటల్ మార్కెటింగ్లో తను 60 రోజులలో 1.5 లాక్ అనేది ఎర్న్ చేశారు. ఈరోజు తన యొక్క సక్సెస్ స్టోరీ గురించి మీ ముందుకు రావడం అనేది జరిగింది. కంగ్రాచులేషన్స్ రవికుమార్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ యొక్క జర్నీ ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్గా మీరు ఈ యొక్క డిజిటల్ వరల్డ్లో ఎలా ఈ యొక్క సక్సెస్ని అచీవ్ చేయగలిగారు? యా, ఓకే సార్. సార్ నేను జనరల్గా ఫస్ట్ నేను ఒక 7 ఇయర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేశాను. సో దాని తర్వాత నేను నా జాబ్ క్విట్ చేసి నేను ఈ వైపు రావడం అయితే జరిగింది. సో దీనికంటే ముందు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే నేను ఒక చిన్న స్మాల్ విలేజ్ నుంచి వచ్చాను సార్. సో ఇప్పటికి కూడా మా ఊర్లో ప్రైమరీ స్కూల్ కూడా లేదు. సో అలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. సో ఇంగ్లీష్ తెలీదు, తెలుగు మీడియం స్కూల్స్. సో ఇలా స్ట్రగుల్ అవుతూ హాస్టల్లో చదువుకుంటూ ఇలా చేసి తర్వాత దీని వెనకాల మా ఫాదర్ యొక్క కృషి అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో నుంచి నేను వచ్చి సో ఇంత నేను ఎప్పుడు అనుకోలేదు సార్. జనరల్గా నాకేంటంటే ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయాలి అండ్ డిజిటల్గా పెరగాలి. నేను చాలా ట్రై చేశాను. అసలు నేను ట్రై చేయని మెథడ్ అంటే లేదు, నేను ఎంటర్ అవ్వని ఫీల్డ్ అంటే లేదు. డిజిటల్ ఓకే. మార్కెటింగ్లో ప్రతి ఒక్క దానిలో నేను వెళ్తూనే ఉన్నాను. అయితే నా ప్రాబ్లం ఏంటి అంటే నేను జాబ్ స్టార్ట్ చేశాను ప్యారలల్గా. ఎప్పుడు చూసినా యూట్యూబ్ ఓపెన్ చేస్తాను. సో యూట్యూబ్లో ఓపెన్ చేసి నేను హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్ వీడియో చూసి అది అప్లై చేస్తా. 70% వరకు వస్తా. 70% తర్వాత మళ్ళీ నేను అది అక్కడ ఆగిపోతుంది. సో ఎవరు మెంటర్ ఉండరు. సో ఏమైనా డౌట్స్ వస్తే దాన్ని క్లారిఫై చేయడానికి ఎవరు ఉండరు. సో ఏం చేయాలో తెలియదు. సో మళ్ళీ ఏం చేస్తాను కొత్తది. ఒక పక్కనేమో నాకు జీల్ అనమాట, ఏదో చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. సో జనరల్గా ఈ జాబ్ మాత్రమే చెయ్యాలి, ఒకరి కింద వర్క్ చేయాలి. ఎందుకంటే నేను ఒకరి మాట అంటే పడే టైప్ కాదనమాట నేను. సో ఓకే. టైప్ కాదు. సో దాంతో ఎట్లయినా సరే సాధించాలి అని చెప్పేసి నేను కూర్చునేవాడిని. సో ప్రతి ఒక్క దానిలో నాకు 70 to 80% నాలెడ్జ్ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త దానికి షిఫ్ట్ అయ్యేవాడిని. సో ఈ విధంగా చేస్తూ 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 నా లైఫ్ అనేది 2021 వరకు కరోనా టైంలో కూడా చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను. జాబ్ చేస్తున్నాను కానీ నాకెందుకో ఎక్కడో తెలియని సాటిస్ఫాక్షన్ ఇంకా మోర్ బిగ్. ఆన్లైన్లో మనీ ఏం చెయ్యాలి అంతే, ఇక నాకు వేరే ఏం లేదు. సో ఇట్లాంటి స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేశాను. తర్వాత నేను మెల్లగా ఇక్కడైతే వచ్చాను. ఒక సిస్టంలోకి అయితే నేను రావడం అయితే జరిగింది. ఓకే. అయితే వీటితో పాటు నేను ఇక్కడ చాలా నేర్చుకున్నాను సార్. ఓకే. యా, ఇది నా గురించి స్మాల్ ఇంట్రడక్షన్స్. యా. అంటే మీరు కూడా వ్యవసాయ బ్యాక్గ్రౌండ్, విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఏనండి? అవును సార్, కంప్లీట్గా విలేజ్ బ్యాక్గ్రౌండ్ సార్. అసలు మా ఊర్లో ఇప్పటికి కూడా ట్రాన్స్పోర్ట్ లేదు సార్. ఓకే. నో ట్రాన్స్పోర్ట్. మా ఊరికి వెళ్ళాలి అంటే ఒక 500 ఆటో మాట్లాడుకుని వెళ్ళాలి. ఈ రోజు కూడా స్టిల్ ఓకే. సరైన ఫెసిలిటీ ఉండదు, ఒక సరైన ఏం ఉండదు సార్. అసలు స్మాల్ బ్యాక్గ్రౌండ్, స్మాల్ విలేజ్ అనమాట. ఓకే. అలాంటి విలేజ్ నుంచి వచ్చాము. చదువుకున్న వాళ్ళు హార్డ్లీ వేల మీద లెక్క పెట్టవచ్చు. అందుకే ఈ క్రెడిట్ మొత్తం నేను మా ఫాదర్కి అయితే ఇస్తాను. ఆయన మా కోసం చాలా చేశారు. అట్ ద సేమ్ టైం సార్ మేము చాలా స్ట్రగుల్ ఫేస్ చేసాం. ఎలా అంటే మా ఊర్లో ఉన్న వాళ్ళు ది బెస్ట్ మేమే అనమాట. అయితే ఆ, మాకు కొన్ని పొలం ఉండేది. ఆ పొలం అమ్మేసి మా నాన్నగారు బిజినెస్ స్టార్ట్ చేశారు. లారీ కొన్నారు. లారీ కొన్న తర్వాత ఆ బిజినెస్ 1-2 ఇయర్స్లో డల్ అయిపోయి ఉన్నదంతా పోయి రోడ్డుని ఓకే. పడిపోయాము. ఓకే. మళ్ళీ విలేజ్ రిటర్న్ వెళ్ళాము. ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోలేదు. ఇది కాదు లైఫ్ అని చెప్పేసి మా నాన్నగారు కొంచెం స్ట్రగుల్ చేసి, అప్పటికి మేము ఇంకా చిన్నపిల్లలు, జస్ట్ 10th క్లాస్. ఆ టైంలో కూడా మా ఫాదర్ మమ్మల్ని కష్టపడి చదివించి చాలా చేశారనమాట. ఆ విధంగా మేము బీటెక్ కంప్లీట్ చేసి ఎంటెక్ కంప్లీట్ చేసి అవన్నిటికీ కూడా మా ఫాదర్ సపోర్టు అయితే చాలా ఎక్కువ ఉంది. అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి నేను ఇలా ఉన్నాను అంటే చాలా హ్యాపీగా ఉన్నాను సార్ ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ మై బ్యాక్గ్రౌండ్ ఆల్సో. నేను కూడా అలాంటి బ్యాక్గ్రౌండ్ నుండే వచ్చాను. సో థ్యాంక్ యూ. చాలా నిరుపేద కుటుంబం నుండి వచ్చాను. మా ఫాదర్ ముంబైకి వలసగా వెళ్తూ ఉండేవారు. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం. ఐ నో ద పెయిన్ పాయింట్. లైక్ మా స్కూల్లో, మా విలేజ్లో కూడా ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ ఉండేది. మా ఊళ్ళో కాదు, నియర్ బై విలేజ్ 3 kilometers డైలీ అప్ అండ్ డౌన్ నడుచుకుంటూ వెళ్తూ వచ్చేవాడిని నేను నా ప్రైమరీ స్కూల్లో. ఓకే. అలా జరిగింది నా యొక్క ఎడ్యుకేషన్ అనేది. సో దట్ ఈస్ లైక్ గుడ్ అనుకోవచ్చు, బ్యాడ్ అనుకోవచ్చు. లైక్ కష్టాలు అనేవి తెలిసాయి కాబట్టి మనకు బాధ్యత అనేది తెలిసి మంచిగా వచ్చినాం అనేది అది గుడ్ అనేది మనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ అండి రవికుమార్ గారు.
థ్యాంక్ సో యూ ఇంకా సార్. మీరు పార్ట్ టైం చేస్తూనే డిజిటల్లో మనీ ఎర్న్ చేస్తున్నానని చెప్పారు. లైక్ మీరు ఇంకా ఏం చేస్తారు దీంతో పాటు, ఈ డిజిటల్ కోచింగ్ తో పాటు? సార్ నాకు ఇంకా ఒక 2 బిజినెసెస్ ఉన్నాయి ఆఫ్లైన్. సో ఓకే. ఆ బిజినెసెస్ కూడా నేను చాలా సో కొంచెం చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను. సో అక్కడ నాకు వర్కౌట్ అవ్వట్లేదు. సో బిజినెస్లో చాలా నేను 1 ఇయర్లోనే చాలా లాస్ అయిపోయాను. సో ఆ లాస్ అయిపోయిన తర్వాత నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ అసలు ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. సో నాకు చాలా నాలెడ్జ్ ఉంది. చాలా లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది. కానీ ఆ నాలెడ్జ్ని నేను ప్రాఫిటబుల్ ఒక థింగ్గా ఎలా మార్చాలో తెలియట్లేదు నాకు. సో ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. సో ఇక్కడ నాకు సో అది చేస్తూనే నేను మన కమ్యూనిటీలోకి ఎప్పుడైతే వచ్చానో సో నాకు మీరు ఇట్లానే కొన్ని ఫేస్బుక్ యాడ్స్ ద్వారా మీరు నాకు పరిచయం అవడం అయితే జరిగింది. సో నేను ఆ రోజు అనుకున్నాను, ఎస్ ఇదే ఆ, నాకు కావాల్సింది, నాకు కావాల్సిన మెంటర్ నాకు దొరికారు. సో నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, సో నేను ఇంట్లో కూర్చుని మనీ ఎర్న్ చేయాలి. సో ఇదే. సో ఆ బిజినెస్లో నేను స్ట్రగుల్ ఫేస్ చేశాను. సో అక్కడ నేను ఎంతైతే లాస్ అయిపోయానో సో అవన్నిటిని స్ట్రగుల్ని తట్టుకుంటూ కూడా సో లాట్ ఆఫ్ డిప్రెషన్, సో లాట్ ఆఫ్ టెన్షన్స్, సో అన్ని ప్రాబ్లమ్స్ని నేను పక్కన పెట్టేసి సో ఫ్యామిలీ కోసం, సో మన ఫ్యామిలీ కోసం మనమే ఉండాలి కాబట్టి తప్పదు కాబట్టి సో నేను ఈ డిజిటల్ కూడా స్టార్ట్ చేసి నేను ఇక్కడ ప్రాఫిటబుల్గా రాగలిగాను. ఎందుకు అంటే సో నాకు ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంది. సో ఫస్ట్ నుంచి నాకు దీని మీద చాలా నాలెడ్జ్ ఉంది. కానీ దీన్ని ప్రాఫిటబుల్ నీచ్గా చేంజ్ చేయడం కానీ సో ఇవన్నీ నాకు అనేది రాదనమాట. సో దాని దగ్గర నేను ఎక్కడైతే స్ట్రక్ అయిపోయానో సో దానివల్ల నేను ప్రాబ్లం ఫేస్ చేశాను. సో నా ఫిజికల్ బిజినెసెస్లో నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేశానండి. సో అది నాకు చాలా లెసన్స్ కూడా నేర్పించింది. సో అక్కడైతే నేను మాత్రం ఏంటంటే సో మనం వచ్చిన బ్యాక్గ్రౌండ్, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఇవేవి కూడా మనకి బిజినెస్ గురించి ఎక్కువ నేర్పించలేదు. సో మన ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో చదువుకోండి, జాబ్ చేయండి, బాగా చదవండి, జాబ్ చేయండి, సో ఇంతే చెప్తారు. సో ఒక్కరు కూడా అసలు బిజినెస్ అంటే ఏంటి, అసలు బిజినెస్లో ఎంత స్కోప్ ఉంది, ఐదర్ మీకు ఇప్పుడు నాకంటే దాని మీద నాలెడ్జ్ లేదు కాబట్టి నేను ఫెయిల్ అయ్యా. బట్ అదే మనకి చిన్నప్పటి నుంచి కనుక మన ఫ్యామిలీస్లో ఇలా చెప్తూ ఉంటే కొంచెం మనం ఆ సైడ్ ఆలోచించేవాళ్ళం. సో అట్లా ఏం ఆలోచించలేదు కాబట్టి సో నాకు నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉంది. సో ఈ డిజిటల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది కాబట్టి సో నేను ఈ వైపు వచ్చాను. సో అక్కడైతే నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను సార్. ఓకే. సో ఇప్పటికే మీరు ఫిజికల్ బిజినెస్ అనేవి రన్ చేస్తున్నారు, ఎట్ ద సేమ్ టైం డిజిటల్ బిజినెస్ అనేది కూడా రన్ చేస్తున్నారు. రన్ చేస్తున్నాను సార్. రెండింటిని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారండి మీరు? సార్ ఒకటి సార్, రెండింటిని అంటే సో నేను జాబ్కి వెళ్ళినప్పుడు 10 to 9 o'clock, సో ఆల్మోస్ట్ 9 అయిపోయింది. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నేను వర్క్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ 10 o'clock లోపు ఆఫీస్ వెళ్తే కనుక నాకు నైట్ 9:30 to 10 అయిపోయేది. సో అయితే వచ్చిన తర్వాత అమ్మయ్య అయిపోయిందిరా బాబు అనిపించేది. మళ్ళీ మండే టు ఫ్రైడే వచ్చిన తర్వాత అమ్మయ్య చాలరా ఈరోజు, సో 2 days హ్యాపీ. సో ఇప్పుడు నాకేంటి అంటే నేను మార్నింగ్ నుంచి నేను ఒక పక్కన నా షాప్స్ అవి చూసుకున్నా, నా బిజినెస్ చూసుకున్నా. సో నేను ఫ్రీ టైంలో నేను ఎంత టైం కూర్చున్నా సరే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో నేను అస్సలు కొంచెం కూడా ఫీల్ అవ్వను, అసలు కొంచెం కూడా అలుపు రాదు. అంటే మనం చేస్తున్న పని మనకి నచ్చినప్పుడు సో ఎంతసేపు చేసినా సరే మనకి దాని మీద సో కొంచెం కూడా మనకి బోర్ అనేది రాదు. సో అది నేను ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను సార్, రియల్గా చెప్పాలంటే. ఫ్యామిలీతో ఉంటున్నారు, ఫ్యామిలీతోని టైం స్పెండ్ చేస్తున్నారు, పిల్లలతోని టైం స్పెండ్ చేస్తున్నారు, అండ్ ఎట్ ద సేమ్ టైం బిజినెస్ అనేది చేస్తున్నారు. లైక్ యు ఆర్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. అది ఒకటి ఏంటండి, ఎంత మనీ ఉన్నా ఏం చేసినా ఐ ఆల్సో కేమ్ లైక్ మన సిమిలారిటీస్ అనేవి ఉన్నాయి. నేను కూడా యాక్టివ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను, వదిలేసి పిల్లలతోని ఉండాలి, ఫ్యామిలీతోని ఉండాలి అనే ఉద్దేశంతో ఈ జర్నీ అనేది స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఇంకొకటి యాడ్ చేయాలనుకుంటున్నాను. సో నాకేంటంటే ఫస్ట్ నుంచి ఉన్న ఒకే ఒక్క ఫీలింగ్, నాకు నో బాస్, నాకు నేనే బాస్ ఉండాలి. సో దానికోసం నేను ఏదైనా చేస్తా, బట్ ఏం చేయాలో తెలియదు. సో ఎప్పుడు ఇదే స్ట్రగుల్ సార్, లేచిన దగ్గర నుంచి నా ప్రాబ్లం ఎప్పుడు చూసినా ఏం చేసినా నాకు ఇదే ఫోకస్. కరెక్ట్ టైంలో మీరు దొరకడం సార్ నా అదృష్టం. సో నేను ఇలా మాట్లాడతాను, ఈరోజు ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్నాను, సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో నేను లైక్ సో నా గురించి చెప్పాలి. సో ఇంకొంచెం సో చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కానీ ఈ టెన్షన్స్, ఈ భయాలు, వేరే వాళ్ళతో మాట్లాడకపోవడాలు, సో ఇవన్నీ మీరు ఎప్పుడైతే మీ పర్సనల్ జర్నీ చెప్పారో అప్పుడు ఇలాంటివి నాకు కూడా ఉన్నాయి. సో నేను అప్పుడు అనుకున్నాను, సో సార్ చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము. సో ఇట్లాంటివి నేను చాలా మీతోటి రిలేట్ చేసుకున్నాను. సో దానివల్ల కూడా నేను సక్సెస్ అయ్యాను. సో మీరు ఒకసారి చెప్పారు, ఒక క్లాస్లో చెప్పారనమాట, మీకు ఏమి ఉన్నా లేకపోయినా సో మీ హెడ్ మీద ఒక్క హెయిర్ ఉన్నా సరే, ఒక్క ఎంటుకు ఉన్నా సరే, సో మీరు చేయాలనుకున్నా చేయండి. సో నో మ్యాటర్ హౌ యు ఆర్, ఓన్లీ మ్యాటర్ ఇస్ వాట్ యు ఆర్.
చెప్పారు. సో అస్సలు నేనైతే చాలా కనెక్ట్ అయ్యాను సార్ దానికి. సో కనెక్ట్ అవ్వడమే కాదు, దాన్ని ఫాలో చేస్తున్నాను. సో ఓకే. యాక్షన్. Yeah, thank you. You are implementing. You are the real story. ఎస్ సార్. రియల్ ఇంప్లిమెంటర్. ఇంప్లిమెంటేషన్ చేశారు కాబట్టి మీకు రిజల్ట్స్ అనేటివి వచ్చాయండి. ఎస్ యా, సార్. థ్యాంక్ రవికుమార్ గారు, థ్యాంక్ యూ ఫర్ అవర్ మెంటర్స్, మై మెంటర్స్. లైక్ అలాంటి మెంటర్స్ ఉండబట్టే నేను మిమ్మల్ని రీచ్ కాగలిగాను. అండ్ మీలాంటి వాళ్ళు చాలాలో మార్పు అనేది రావడం, రియల్లీ వెరీ హ్యాపీ నౌ టుడే. లైక్ మిమ్మల్ని ఇలా చూడడం అనేది నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. యూ సార్. మీరు ఎప్పుడైతే కమ్యూనిటీలోకి వచ్చినప్పుడు మీ యొక్క స్టోర్ చెప్పినప్పుడు లైక్ నేను నా ప్రీవియస్ ఏదైతే ఉందో దాన్ని చూశాను. బట్ కమింగ్ టు లైక్ ఆ రోజే తెలుసు మనం మాట్లాడినప్పుడు మీరు ఇలా ఉంటారని. యా. సో ఎస్ సార్. రవికుమార్ గారు, మీ యొక్క ఫనెల్ అనేది ఎలా, యాక్చువల్గా మీ మోడల్ ఏంటి, ఎలా చేస్తారు, ఏంటి, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఎస్ సార్. సో నేను ఫేస్బుక్లో యాడ్స్ రన్ చేయడం ద్వారా, నెక్స్ట్ నేను వెబినార్స్ అండ్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాను సార్. సో నెక్స్ట్ నేను నా L1 ప్రోడక్ట్ అనేది లాంచ్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి లైక్ ఇక్కడ నాకు సిల్వర్ మెంబర్షిప్, నెక్స్ట్ గోల్డ్ మెంబర్షిప్ లెవెల్ 2లో ఉంటుంది. సో నేను ఈ రకంగా సో నా ఫన్నెల్ అనేది క్రియేట్ చేశాను. అండ్ అట్ ద సేమ్ టైం ల్యాండింగ్ పేజ్. సో ఇక్కడ ఒక సిస్టమ్ అనేది మీరు ఏ విధంగా చెప్పారో ఆ సిస్టమ్ మొత్తాన్ని నేను ఇంప్లిమెంటేషన్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఈ విధంగా నేను నా ఫన్నెల్ని అయితే క్రియేట్ చేసుకున్నాను. అయితే నేను ఇక్కడ 360 డిగ్రీలో నేను ట్రాన్స్ఫార్మ్ అయ్యాను సార్. సో దట్ ఈస్ మెయిన్ అచీవ్మెంట్. ఐఎమ్ రియల్లీ ఫెల్ట్ హ్యాపీ విత్ నేను ఏదైతే చేశానో అది క్రెడిట్ మీకే వస్తుంది సార్, గ్యారంటీగా. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చూడండి రవికుమార్ గారు, లైక్ చాలా మంది వెబినార్స్ మేము సేల్స్ చేయలేకపోతున్నాం, అండ్ లీడ్ లీడ్ జనరేషన్ సరిగా చేయలేకపోతున్నాం, వెబినార్స్ అనేటివి కన్వర్షన్స్ అవ్వట్లేదు అని చెప్తూ ఉంటారు. మరి మీరు ఎలా అచీవ్ చేయగలిగారు? మీకు ఎలా సేల్స్ కన్వర్షన్స్ అవుతున్నాయి? ఎస్ సార్. సో మార్కెట్లో చాలా మంది ఉంటారు సార్. అవుట్ ఆఫ్ ఇప్పుడు 100 మెంబర్స్ ఉంటే వాళ్ళు కొంతమందికి మాత్రమే సేల్స్ రావడానికి, కొంతమందికి మాత్రం సేల్స్ రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన వెనకాల ఉన్న మెంటర్స్. సో మనం మెంటర్ కనుక, సో మన కోచ్ కనుక, సో మనకి నేర్పించేది మనకు పర్ఫెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు, అంటే లైక్ ఇప్పుడు వెబినార్ సెల్లింగ్ ఫార్ములా. సో మీరు ఏదైతే వెబినార్ సెల్లింగ్ ఫార్ములా చెప్పారో అది నేను రికార్డ్ చేసుకొని, ఫోన్లో రికార్డ్ చేసుకుని, వాయిస్ రికార్డ్ చేసుకుని పడుకునేటప్పుడు లేచినప్పుడు కూడా వినేవాడిని. అంటే లైక్ నేను ఇంప్లిమెంటేషన్ చేయడానికి సో ఎంత అవకాశం ఉంటే అంత. సో ఈ విధంగా నేను ఎక్కడైనా సరే, నేను ఎక్కడైనా ప్లేస్లో వెళ్తూ ఉంటే కనుక ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినడం. సో ఇవన్నీ ఎలా చేయాలి, ఎందుకంటే బేసికల్గా నాకు ఫ్రంట్ ఆఫ్ ద పీపుల్ మాట్లాడడం అనేది చాలా ఛాలెంజింగ్ టాస్క్ ఇనీషియల్గా. సో ఇలాంటి టాస్క్ని నేను చేస్తూ అట్ ద సేమ్ టైం ఈ ఏదైతే సేల్స్ తీసుకురావాలి అనేది కొంచెం టఫెస్ట్ థింగ్ అనమాట నాకైతే. బట్ నేను దీన్ని మీ ద్వారా, మీ వెబినార్ సెల్లింగ్ ఫార్ములా అనేది నేను చూడడం ద్వారా, సో ఏదైతే మీరు ఇచ్చిన గైడెన్స్ ఉందో, సో మీరు అదే కాకుండా మీరు ఆన్లైన్లో కాకుండా మీరు మాకు లైవ్లో చేసి చూపించినప్పుడు కూడా నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. సో మీకున్న జీలు చూసినప్పుడు నాకు కొంచెం జలస్ వేసింది సార్. సో అంటే మీరు ఎట్లా అంటే ఏదైనా తీసుకుంటే కనుక దాన్ని కంప్లీట్గా చేస్తారు. సో మీరు ఎంత టైం స్పెండ్ చేస్తారో సో తర్వాత నాకు అర్థమైంది అనమాట. ఎందుకంటే నేను చూస్తున్నాను, సో నాకు పలానా దానికి ఇంత టైం పడుతుంది. సో ఓకే, అంటే సార్ ఎలా చేస్తున్నారంటే ఆయనకి ఎంత టైం పడుతుంది, ఆయన ఎంతలా చేస్తున్నారు. సో మనం కూడా కష్టపడాలి. అంటే మనం కొన్నిసార్లు అనుకుంటాం కొంచెం కష్టపడి, అరే నేను చాలా కష్టపడిపోయానే అనుకుంటాం. సో నేను అలా అనుకోలేదన్నమాట. సో మీరు ఎలా చేస్తున్నారో ఒకసారి నేను ఆలోచించాను. సో దాంతోపాటు నేను కూడా వెబినార్ సెల్లింగ్ ఫార్ములా, సో ఏవైతే ఉన్నాయో మీరు చెప్పిన టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని ఇంప్లిమెంటేషన్ చేస్తూ సో నేనైతే రిజల్ట్ అయితే తీసుకొచ్చాను సార్. థ్యాంక్ యూ అండి. సో మీరు వెబినార్ సెల్లింగ్ ఫార్ములా రైట్ వేలో ఇంప్లిమెంటేషన్ చేశారు. అండ్ డైమండ్ మెంబర్షిప్ లో మీరు లైక్ నా ముందు ప్రాక్టీస్ అనేది చేస్తారు. సో అవి మీకు బాగా హెల్ప్ అయ్యాయని అంటున్నారు కదండి? ఎస్ సార్, అవును సార్. థ్యాంక్ యూ. డైమండ్ మెంబర్షిప్ లో నాకు చాలా ఉపయోగపడింది సార్. అది నేను చాలా ఫాస్ట్ గా రిజల్ట్ అయితే తీసుకురాగలిగాను. ఓకే. మీకు తెలుసు, నేను జాయిన్ అయిన తర్వాత నేను సో చాలా రోజులు డైమండ్లో ఉన్నాను. సో వెళ్ళాలా వద్దా, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలా వద్దా ఆలోచిస్తూ ఉన్నాను. సో విన్న తర్వాత నేను వెంటనే రిజల్ట్ ఎప్పుడైతే నేను యాక్షన్ తీసుకున్నానో, నేను యాక్షన్ తీసుకున్న జస్ట్ 3 months కూడా పట్టలేదు సార్ నాకు. సో నా నీచ్ క్లారిటీ ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయిందో, వన్స్ నేను నీచ్ క్లారిటీ ఎక్కడైతే రెడీ అయిపోయిందో వెంటనే నేను స్టార్ట్ చేసేసాను. సో చాలా బాగుంది సార్ జర్నీ అనేది. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ అండి. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. రవికుమార్ గారు, ఈ యొక్క రిజల్ట్స్ రావడానికి మీరు ఇంప్లిమెంటేషన్ చేసిన 3 things ఏంటి? ఎస్ సార్. సో నేను ఇంప్లిమెంటేషన్ 3 things ఏంటంటే కన్సిస్టెన్సీ సార్.
సో నాకు రిజల్ట్ వచ్చినా రాకపోయినా, సో కొన్నిసార్లు సేల్స్ అయినా అవ్వకపోయినా, సో కన్సిస్టెంట్గా నేను యాక్షన్ తీసుకోవడం ఒకటి. అండ్ లైక్ మన మీతోటి రెగ్యులర్గా నేను టచ్లో ఉండటం, లైక్ మన కమ్యూనిటీ తోటి నేను అటాచ్ అయ్యి ఉండటం. సో అండ్ ఇంకొకటి నేను ఇంపర్ఫెక్ట్ యాక్షన్స్ అంటే లైక్ సో పర్ఫెక్ట్ అయిన తర్వాత నేను వెళ్తాను, సో పర్ఫెక్ట్ అయిన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను. సో నేను ఇలా అనుకోలేదు సార్. నేను ఏది ఉన్నా లేకపోయినా స్టార్ట్ చేస్తాను, స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని పర్ఫెక్ట్ చేసుకుంటాను. సో ఎందుకంటే ఇది మనకి సింపుల్గా సార్, ఇప్పుడు మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కార్ డ్రైవింగ్ రావాలి. సో కార్ డ్రైవింగ్ రావాలంటే ఖచ్చితంగా మన రోడ్ మీదకి వెళ్ళాల్సిందే. మనం ఎంత ప్రాక్టీస్ చేసినా, గ్రౌండ్లో మనం ఎంత ప్రాక్టీస్ చేసినా, రియల్ టైం అనేది మనం వెళ్ళలేదు అంటే కనుక మనకి డ్రైవింగ్ రాదు. సో రోడ్ మీద కార్ డ్రైవ్ చేసిన తర్వాతే మనకి డ్రైవింగ్ అనేది వచ్చినట్టు అనేది నా ఉద్దేశం. సో నేను అక్కడ కూడా అదే ఇంప్లిమెంటేషన్ చేసింది. ఇన్పర్ఫెక్ట్ యాక్షన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. లైక్ నా లైఫ్లో కనుక చూసుకున్నట్టయితే ఎవ్రీథింగ్ మీరు జర్నీ చూసినట్టయితే టోటల్ ఇన్పర్ఫెక్ట్ యాక్షన్స్. సో ఒకటి పర్ఫెక్ట్ అనిపించిన తర్వాత దానిపైన మనం మనీ అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. చాలా మంది ఏం చేస్తారు అనేది కనుక చూసినట్టయితే వాళ్ళ కోర్సెస్ రికార్డ్ చేయడం, LMS పర్చేజ్ చేయడం, దానికి అనుగుణంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టెప్ అన్ని పర్ఫెక్ట్ అయిన తర్వాత ఫనెల్ పర్ఫెక్ట్ అవ్వాలి. ఐ థింక్ మీరు ఇనిషియల్గా ఫనెల్ కూడా ఏం లేకుండా డైరెక్ట్ యాడ్స్ అనేది రన్ చేసి ఆడియన్స్ తీసుకొచ్చి మీ యొక్క ఏదైతే నీచ్ ఉందో, మీ ఐడియా ఏదైతే ఉందో దాన్ని టెస్ట్ చేసి ఓకే ఇట్ ఈస్ వర్కింగ్ అన్న తర్వాతనే యు ఆర్ లైక్ ఇంప్లిమెంటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కదండి. సార్ ఎగ్జాక్ట్లీ. సో నేను మీకు కూడా చెప్పలేదు, మీరు చూశారు. సో నేను దానికి కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో నేను కూడా అదే చేశాను. థ్యాంక్ యూ ఫర్ దట్. ఇన్పర్ఫెక్ట్ యాక్షన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అదే విధంగా లైక్ రవికుమార్ గారు మీరు అన్నారు లైక్ ఆన్లైన్ లో చాలా యూట్యూబ్లలో చూసి యాక్షన్ తీసుకునేదానికి నేను 70% 80% అనేది టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టి నాలెడ్జ్ అనేది వచ్చేది, కానీ తర్వాత ఎవరిని అడగాలో తెలియకపోయేది అని చెప్పేసి అలా అన్నారు, రైట్? సో అలాంటి మీరు మన యొక్క కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఏమి హెల్ప్ అయింది అండ్ మీరు వేరే వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఎస్ సార్. సో దీని గురించి నేను చాలా ఎక్కువ చెప్పాలి సార్. ఎందుకంటే బయట యూట్యూబ్లో మనం ఒక వీడియో చూస్తాము. సో వాళ్ళు ఏం చెప్తారు, ఇలా చేయండి అలా చేయండి అని చెప్తారు. సో లాస్ట్కి వచ్చిన తర్వాత సో మనం అది చేస్తాము, మనకి 90% రిజల్ట్ వస్తుంది. ఐ మీన్ రిజల్ట్ అంటే 90% దగ్గరికి వెళ్తాము. సో 10% దగ్గర ఆగిపోతాము. సో ఆగిపోయినప్పుడు మనం ఎవరిని అడుగుతాము? సో ఎవరిని అడుగుతాము? ఎవరిని అడగలేము. ఒకవేళ అడిగినా సరే ఎవరు చెప్పరు. ఒకవేళ చెప్పినా సరే దానికి అకౌంటబిలిటీ అనేది ఉండదు మనకి. ఎందుకంటే మనం ఫ్రీగా ఉన్నాము. సో ఫ్రీగా ఉన్నప్పుడు అతను చెప్పిన దాని గురించి నువ్వు నాకు మనీ పే చేస్తే సో నేను నీకు కరెక్ట్ చెప్పాను, రిటర్న్ క్వశ్చన్ చేయగలుగుతాను. సో అలా ఏం లేదు కాబట్టి ఫ్రీగా రిజల్ట్ వచ్చే దగ్గర మనం ఆ సోర్సెస్లో ఉన్నాం కాబట్టి సో మనకి అవకాశాలు అనేది చాలా తక్కువగా ఉంటాయి. సో ఇక్కడ మన కమ్యూనిటీలో సో నాకు ఏదైనా డౌట్ వస్తే కనుక సో మీతో నేను డైరెక్ట్గా నేను ఏ విధంగా కాంటాక్ట్ అయ్యి సో నేను కావాల్సింది నేను తీసుకోవడం అయితే జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీరు పెట్టే క్లాసెస్, ఓకే, మీరు ఇచ్చే లైవ్ క్లాసెస్ కానీ రికార్డింగ్స్ కానీ సో ఇది చాలా చాలా నాలెడ్జబుల్ సార్. అంటే నేనైతే అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. దానికి నేను పెట్టింది చాలా తక్కువ, అసలు ఇది చాలా తక్కువ అనిపిస్తుంది నాకైతే. అంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత 360 డిగ్రీలో మన తెలుగు కమ్యూనిటీలో వన్ ఆఫ్ ద కాదు, మీరే ది బెస్ట్ అనేది నా ఉద్దేశం. సో అలాంటి మెంటర్ మాకు దొరకడం అనేది రియల్లీ నా అదృష్టం సార్. సో ఎప్పటికైనా సరే సో మన కమ్యూనిటీలో నేను నేర్చుకున్నది సో బయట నేర్చుకోలేను అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. సో ఈ యూట్యూబ్ చూసి కానీ ఫ్రీ సోర్సెస్ చూసి కానీ మీరు రిజల్ట్ వస్తుందండి, ఇవాళ కాదు, ఓ 10 years తర్వాత వస్తుంది, లేదంటే ఇంకో 15 years తర్వాత వస్తుంది. బట్ మనకి ఏంటంటే ఇప్పుడు కావాలి, ఇప్పుడు ఆకలి వేస్తుంటే నాకు ఇప్పుడు అన్నం కావాలి, కానీ 2 days తర్వాత 3 days తర్వాత నాకు అన్నం పెడితే వేస్ట్ కదండి. సో ఈలోపు నేను ఎలా అయిపోతాను? సో ఉంటానో పోతానో ఎవరికి తెలియదు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో నెగిటివ్ తీసుకోమని చెప్పట్లేదండి, జస్ట్ ఏంటంటే అక్కడ ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఓకే సార్. సో అది మన కమ్యూనిటీ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ అయితే మాత్రం చెప్పగలను సార్. థ్యాంక్ యూ. సో వాట్ ఈస్ ద వన్ థింగ్ లైక్ మీరు రిజల్ట్స్ వచ్చినా రాకపోయినా చేసేటటువంటి వాట్ ఈస్ ద వన్ థింగ్, అదేంటి? ఎస్ సార్. సో నేను వచ్చేసి మీకు చెప్పినట్టు, ముందుగా చెప్పినట్టు సో మనకి ఇంపర్ఫెక్ట్ యాక్షన్స్. సో నేను రిజల్ట్ వచ్చినా రాకపోయినా, సో జరగకపోయినా వెంటనే ఇమీడియట్గా సక్సెస్ వచ్చినా రాకపోయినా సో గ్యారంటీగా నేను సక్సెస్ అవుతాను అని నమ్మకం నా మీద నాకు, సో మీ మీద, మన సిస్టమ్ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి సో నేను ఇంపర్ఫెక్ట్ యాక్షన్స్ తీసుకుంటూ కూడా నేను ముందుకైతే వెళ్తాను సార్. సో ఆ విధంగా నేను వెళ్ళిన తర్వాత నా గ్యారంటీగా నేను సక్సెస్ అవుతాను. ఎందుకు అంటే సో ఇది సపరేట్ కెరీర్. సో ఇప్పుడు సపోజ్ మనకి అంటే
నా నా అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను సార్. ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్కి వెళ్ళగానే 25,000 శాలరీ ఇస్తారు. ఓకే, సో అది కెరీర్ కాదు సార్. జస్ట్ 25 ఇస్తారు, 1 ఇయర్ తర్వాత 2,000 పెంచుతారు, ఇంకో 1 ఇయర్ తర్వాత 2,000 పెంచుతారు. సో మనకి ఇక్కడ అలా కాదు. సో మనం మేబీ జీరోతో స్టార్ట్ అవుతాము, కానీ 1 ఇయర్కి వెళ్ళే లోపు మనం మంత్లీ 3 to 8 lakhs సంపాదిస్తూ ఖచ్చితంగా 1 CR అనేది ఎర్న్ చేయగలము అనేది నేను చెప్పగలను సార్. సో అండ్ ఇంకొకటి వచ్చేసి నా గోల్, సో ఇప్పుడు నెక్స్ట్ జూలై వరకు 3 lakhs per month ఎర్న్ చేయాలి. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లోపు సో 8 lakhs per month అయితే ఎర్న్ చేయాలి. సో 1 CR అయితే నేను ఎర్న్ చేయాలి అనేది నా గోల్ సార్. అది పాసిబుల్ అవుతుందండి. సో నెంబర్ ఆఫ్ చాలా మందికి పాసిబుల్ అవుతుంది, ఈవెన్ ఎవరికైనా పాసిబిలిటీ అవుతుంది. వన్స్ మీ యొక్క సిస్టమ్ అనేది రెడీ అయింది, మీ నిచ్ పైన క్లారిటీ వచ్చింది, దెన్ మీ కమ్యూనిటీ రిజల్ట్స్ అనేది రావడం అనేది జరిగింది అని అంటే దెన్ ఇట్ ఈస్ ద పాసిబుల్. యా, థ్యాంక్ యూ రవికుమార్ గారు. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ జర్నీ. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ ద యాక్షన్స్. యా, సీ ఫ్రెండ్స్, లైక్ మీలో ఎవరైనా ఏఐ ద్వారా క్యాన్వాని యూజ్ చేసి డిజైనింగ్ అనేది నేర్చుకొని మీ యొక్క కెరియర్ని, ఒక న్యూ కెరియర్ని స్టార్ట్ చేయాలి అని అనుకున్నా, లేదా మీరు పార్ట్ టైమ్గా ఈ యొక్క డిజైనింగ్ పార్ట్ని చాలా సునాయాసంగా ఏఐని యూజ్ చేసి క్యాన్వా ద్వారా మీరు నేర్చుకొని ఒక పార్ట్ టైం అయ్యొచ్చు, ఫుల్ టైం అయ్యొచ్చు నేర్చుకోవాలి అని అనుకున్నా, ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో మీకు రవికుమార్ గారి యొక్క యూఆర్ఎల్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ యొక్క యూఆర్ఎల్ని క్లిక్ చేయండి, తన యొక్క అప్కమింగ్ మాస్టర్ క్లాస్ని జాయిన్ అవ్వండి. యా, అదేవిధంగా రవికుమార్ గారు, మీరు మన యొక్క కమ్యూనిటీకి రావాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి ఒక సందేశం ఏంటి? ఎస్ సార్. సార్, చాలామంది బయట చాలా స్ట్రగుల్ అవుతున్నారు. సో ఆ స్ట్రగుల్ తోటే సో కంటిన్యూ చేస్తూ చేస్తూ టైం అనేది చాలా వేస్ట్ చేసేసుకుంటున్నారు. సో ఇప్పుడు ప్రాబ్లం ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఆ ప్రాబ్లంకి ఇమీడియట్ సొల్యూషన్ ఏంటి అనేది మనం చూసుకోవాలి. సో అలా కాకుండా ఏం చేస్తారంటే 1,000 ఇంకొక దగ్గర ఇన్వెస్ట్ చేస్తూ, సో మళ్ళీ అది కాదని చెప్పి ఇంకో 5,000 ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేస్తూ, సో ఇలా ఇన్వెస్ట్ చేస్తూ సో అది యాక్షన్ తీసుకోలేక, లేకపోతే వాళ్ళు చెప్పేది వీళ్ళకి అర్థం కాక సో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. సో అలా కాకుండా సో మీరు బెస్ట్ మెంటర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని చూస్ చేసుకోమని చెప్తున్నాను. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మెంటర్ సో మన కమ్యూనిటీలోకి వస్తే కనుక మనకి సో వచ్చిన ప్రతి ఒక్కరికి డెఫినెట్లీగా మీరు యాక్షన్ తీసుకునేలాగా చేసే బాధ్యత మన సార్ ఉన్నారు. సో మనకి డైలీ సెషన్స్ పెడతారు. సో ప్రతి దానిలో కూడా మనకి సో ప్రతిసారి మనకి వాట్సాప్ ద్వారా ఇన్విటేషన్స్ ఇవ్వడం, ఇలా మనకి ప్రతి దగ్గర మనకి టోటల్ 360 డిగ్రీలో మనకి నాలెడ్జ్ అయితే ఇస్తారు. కాబట్టి సో మన కమ్యూనిటీలోకి రావాలి అనుకునే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటి అంటే సో ఖచ్చితంగా మీరు వెనక ముందు ఏం ఆలోచించకుండా మీరు డెసిషన్ అయితే తీసుకోవచ్చండి. సో దట్ ఈస్ ద గంగాధర్ బొక్కినాస్ ఒక సిస్టమ్ అండి. సో ఆయన ఒక బ్రాండ్. సో నాకైతే ఫ్యూచర్లో ఆయన ఒక బిగ్ బ్రాండ్గా అవుతారనేది, ఇప్పుడు ఉన్న దానికంటే ఇంకా మోర్ దెన్ 100 times అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతారని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నాను. యా, సో మన కమ్యూనిటీ వాళ్ళ గురించి చెప్పేది సార్. థ్యాంక్ యూ రవికుమార్ గారు. రైట్ ఫ్రెండ్, మీరు లైక్ ఇలా మీ యొక్క నాలెడ్జ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేదా ఫేస్బుక్ యాడ్స్ ద్వారా మీ యొక్క బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలి అని అనుకునే వారు ఎవరైతే ఉంటారో, ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో నా యొక్క అప్కమింగ్ మాస్టర్ క్లాస్ యొక్క యూఆర్ఎల్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఈ యొక్క యూఆర్ఎల్ని క్లిక్ చేయండి, మీ యొక్క సీట్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. నేను మిమ్మల్ని మా యొక్క లైవ్ మాస్టర్ క్లాస్లో చూస్తాను. థ్యాంక్ యూ.